గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దయింది. పాత నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. కాగా 2022లో 503 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వగా 2 సార్లు పరీక్షలు రద్దయ్యాయి. 563 పోస్టులకు త్వరలోనే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దయింది. పాత నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. కాగా 2022లో 503 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వగా 2 సార్లు పరీక్షలు రద్దయ్యాయి. 563 పోస్టులకు త్వరలోనే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగార్జున అందిస్తారు. నాగార్జున చెప్పండి. థ్యాంక్ యూ సురేష్. ఏదైతే ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 నోటిఫికేషన్ ని ప్రస్తుతం టీఎస్పీఎస్సీ అయితే రద్దు చేయడం జరిగింది. గతంలో 503 పోస్టులకు సంబంధించి 2022 అక్టోబర్ 16న ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించగా దానికి సంబంధించి మొత్తం రద్దు చేసినట్టు కొద్దిసేపటి క్రితమే టీఎస్పీఎస్సీ అయితే ప్రకటించడం జరిగింది. దీనికి గతంలో ప్రకటించిన 503 పోస్టులకు అదనంగా ఇంకొక 60 పోస్టులను యాడ్ చేసి మొత్తం 563 పోస్టులకు సంబంధించి కొత్త ఎగ్జామ్ డేట్ ని అలానే కొత్త నోటిఫికేషన్ అయితే త్వరలో అయితే టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో పేపర్ లీకేజ్లు అలానే బయోమెట్రిక్ వ్యవహారానికి సంబంధించి ఏమీ సక్రమంగా జరగలేదు అని చెప్పి అభ్యర్థులు అలానే పేపర్ లీకేజ్ సంబంధించి ఇష్యూ అయితే సీరియస్ అవడం జరిగింది. దీని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని టీఎస్పీఎస్సీ వాటిని అయితే రద్దు చేయడం జరిగింది. అలానే గతంలో నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ సంబంధించి హైకోర్టు కూడా ఈ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే లెక్కలోకి తీసుకొని టీఎస్పీఎస్సీ మొత్తాన్ని రద్దు చేస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఇంకొక 50 పోస్టులను అదనంగా యాడ్ చేస్తూ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి త్వరలో ప్రకటిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగా దీనికి సంబంధించి అడుగులు అయితే వేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తం గతంలో ప్రకటించిన 503 పోస్టులకు గాను ఇంకొక 60 పోస్టులు అదనంగా యాడ్ చేసి మొత్తానికి సంబంధించి 563 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే టీఎస్పీఎస్సీ అయితే రిలీజ్ చేసే అవకాశం స్పష్టంగా అయితే కనిపిస్తుంది సురేష్. థ్యాంక్ యూ నాగార్జున.